కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంటే ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చిందో దానికి సంబంధించి హామీలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే రేపటి నుంచి స్కూల్స్ కూడా ప్రారంభం కాబన్నాయి. దీనికి సంబంధించి మేము తల్లికి వందనం 15,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని రేపటి నుంచి అమలు చేస్తామనేది కూడా ఈరోజు నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తూ వచ్చారు. అలాగే క్యాబినెట్ సమావేశానికి సంబంధించి దానికి సంబంధించిన పరిణామాలు ఏంటి, ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటనేది కూడా చర్చించారు. అయితే పెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు, ఇక్కడ అయ్యేటువంటి ఖర్చు కావచ్చు ఎక్కువ ఎక్స్ట్రీమ్గా చూపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎలా వెసులుబాటు చేస్తారు, దీనికి సంబంధించి ఎలా అడ్జస్టులు చేసి తల్లికి వందనాన్ని పిల్లలకి తల్లిదండ్రులకి అందిస్తారు? ఒకటి ఇన్ ప్రిన్సిపల్ నేను చెప్పదలుచుకుంది, సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఒక 3 కీలకమైనటివి. ఒకటి వెల్ఫేర్ పెన్షన్స్ 4,000 రూపాయలు, 2 రైతు భరోసా, 3 అన్నదాత సుఖీభవ. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అవి ఉన్నాయి. బట్ అవి కొత్తవి గత ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కానీ అమలు చేయకపోతే ప్రభుత్వం ఊపిరాడేట్టుగా లేదు, చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతాం. అందుకని పెన్షన్స్ ఇచ్చారు, సమాజం 4,000 రూపాయలు పెంచి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ, అదే విధంగా రైతు భరోసా, ఈ తల్లికి వందనం అనేది ఒక సంవత్సరం అయితే ఎగ్గొట్టారు. ఇప్పుడు 2వ సంవత్సరం నడుస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము విధి విధానాలు రూపొందించాలి కదా, అవసరమే లేదు. ఆడబిడ్డ నిధికి, ఈ నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందించాలి. ఎందుకంటే ఇంతవరకు కొత్త పథకాలు, మీకు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకానికి విధి విధానాలు లేదు, కంటిన్యూ చేయడమే కదా. 2 మీరు అమల్లో ఉన్న పథకం పెన్షన్స్ కొనసాగిస్తున్నారు కదా, మొదటి నెల 20 రోజులను కొనసాగించారు కదా, మరి దాన్ని కొనసాగించలేదు. 2 కూడా ఎందుకు కొనసాగించలేరు? తప్పించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తా ఉంది కదా, లాస్ట్ ఇయర్ 3 కంతులు ఇచ్చేస్తుంది కదా, దాంట్లో వేయడమే కదా మీరు అమౌంట్. కాబట్టి విధి విధానాలు తప్పు, డబ్బులు లేవు కాబట్టి ఇచ్చిన హామీలు డబ్బుల కన్నా భిన్నంగా ఉన్నాయి కాబట్టి మీరు చేయలేకపోతున్నారు. ఇది ఫస్ట్ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం మీరు అడిగిన ప్రశ్నలు 2. ఒకటి, బడ్జెట్ కేటాయింపుకి వాళ్ళు చెప్పిన హామీకి పొంతం లేదు కదా, ఇది మౌలికమైన ప్రశ్న వస్తుంది. నా పాయింట్ ఏంటంటే అశోక్ గారు, బడ్జెట్ లో కేటాయించింది అమలు చేయాలని లేదు, అమలు పెంచి ఇవ్వకూడదని కూడా ఏమి లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిలో ఉన్నప్పుడు మీలాంటి జర్నలిస్టు అంద్రీ నివాను ఈ సంవత్సరం ఆఖరికి ఇస్తారన్నారు సార్, బానే ఉంది. అప్పుడు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు మీరు బడ్జెట్ 2,000 కోట్లు కావాలి కదా, ఇక్కడేమో 600 కోట్లే కేటాయించి ఎట్ట చేస్తారు సార్ అని అడిగారు. సీఎం గారు ఏమన్నారు సార్, చంద్రబాబు గారు, మీకు బడ్జెట్ లో లెక్కలు కావాలన్నా పనులు కావాలని అడిగాడు. అంటే బడ్జెట్ లెక్కలు వేరు, పనులు వేరు అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిందే నిజమైంది. 600 కోట్లు కేటాయించి 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. అంటే ప్రభుత్వం అనుకుంటే పెంచుతుంది, ఉండేది కూడా ఖర్చు చేయాలి. లాస్ట్ ఇయర్ 5,000 కోట్లు రైతు భరోసా కేటాయించారు, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు, మీకు గుర్తుంది. కాబట్టి బడ్జెట్ కేటాయిస్తే ఇవ్వాలని లేదు, బడ్జెట్ లో లేకపోతే అమలు చేయాలని లేదు. ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయొచ్చు, మళ్ళీ రాటిఫికేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ నెలలో డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ ఖాతాలో, అది ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్ లో డబ్బులు ఉంటే ఎంత నెయ్యొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ జాబులు ఈ నెలలో ఎటువంటి మళ్ళీ మంగళవారానికి పోయినారు, అది వస్తున్నారో అది తెలియదు, ఇప్పుడు వచ్చిందో అది తెలియదు. అంటే ప్రభుత్వం ఇవ్వాలంటే అయితే ఎన్నికల స్పిరిట్ తో మాత్రం అమలు కాదు, అది నేను గ్యారంటీ చెప్పగలను. రేపు కూడా అమలు కాదు. అన్నదాత సుఖీభావ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో మాకు సంబంధం లేదు. కేవలం డైరెక్ట్ గా జగన్ లాగా 3 కంతులు కాకుండా ఒకే డైరెక్ట్ గా 20,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఇవ్వలేరు. ఇది మొదటి అంశం. తల్లికి వందనం, ఎన్నికల స్పిరిట్ ఏంటి, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, ఇవ్వలేరు. ఇది కూడా చెప్తాను, ఇవ్వలేరు. తల్లికి వందనం ఇవ్వాలంటే నాకు తెలిసి 14,000 కోట్లు కావాలి, అంటే ఎంతమంది ఉంటే అంతమంది. కానీ వీళ్ళు ఇచ్చింది, జగన్ గారు ఇచ్చిన దానికి ఆపసోపలు పడ్డాడు. మీరు ఎట్లా ఇస్తారు? తప్పించి ఈ సంవత్సరం అమలు చేసేసారు అనుకోండి అందరికి, వచ్చే సంవత్సరం నీకు అమలు చెబితే అసలు పోతుంది. కానీ ఇది ఒక సమస్య వస్తుంది. కాబట్టి తల్లికి వందనం కూడా ఎన్నికల స్పిరిట్ ప్రకారం అమలు కాదు. ఏదైనా ఉంటే ఒక పిల్లవాడుకో ఇట్లాంటి పెట్టి ఇస్తే ఇవ్వచ్చు. అది కూడా రేపు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటున్నానంటే, మీరు రేపు 1 year పూర్తవున రోజు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బటన్ నొక్కేస్తాడు, ఈయన బటన్ నొక్కడు కదా, వీళ్ళ సిద్ధాంతం వేరే కదా. రెండోది, నేను వాట్సాప్ లో చూశాను, రైట్ ఆర్ రాంగ్, రైతు ఇది తల్లికి వందనం అప్లై చేసుకోవడానికి మార్గదర్శకాలు, అవును, కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. మరి అప్లై చేసుకోవాలి కదా, ఎప్పుడు అప్లై చేసుకుంటారు రైతులు, ప్రజలు, తల్లులు? నీకు ఫస్ట్ స్కూల్ తెరవాలి కదా, రేపు తెరస్తారు, మళ్ళీ కాలేజీలు తెరవాలి. నాకు తెలిసి త్రూ స్కూల్ ద్వారానే కదా అప్లై చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఇంకా అంటే ఈ మార్గదర్శకాలు అప్లై చేసుకున్న తర్వాత కూడా మీరు వేస్తారు డబ్బులు. అంటే రేపు ఎట్ట వస్తాయి? అంటే రేపే స్కూల్ ప్రారంభమయ్యేది, అంటే ఎట్ట వస్తాయి అనేది నాకున్న మౌలికమైన ప్రశ్న. 2, డబ్బులు అంత ఏడున్నాయి? ఈ 2 ప్రశ్నలు ఇచ్చే రేపే అందరికి ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక బిడ్డకి, ఒక ఇంటికి
ఒక ఇంటికి ఒకటే ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అది కూడా అనివార్యం అయితే. కానీ హ్మ్. దీని ద్వారా ప్రభుత్వం విమర్శలు పొందుతుంది. ఒకటే ఇచ్చారనుకున్నా జగన్ ఇచ్చినట్టే ఇచ్చారు కదా అంటారు. హ్మ్. 4 ఇచ్చారనుకోండి, బాగా ఇచ్చారనుకుంటారు. కానీ 4 ఇచ్చే పరిస్థితిలో లేరు. హ్మ్. కాబట్టి ఇది ఇంకా కొనసాగే సమస్య. మళ్ళీ ఇంకా ఏమంటారు కొనసాగుతుంది ఇది. ఇంకా ఇప్పుడు రేపటితో పరిష్కారం కాదు. హ్మ్. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా, తల్లికి వందనం తీవ్రమైన ఒత్తిడికైతే గురవుతోంది. హ్మ్. కానీ ఈ ఒత్తిడి గొడవలో ఎంతో కొంత ఇస్తారు. పైనుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈరోజు పొదిలికి పోయినాడు. హ్మ్. రేపు దాని సమస్య రిఫ్లెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా రైతు భరోసా ఈ 2 అమలవుతాయి. హ్మ్. పాక్షికంగానే అమలవుతాయి. ఎన్నికల స్పిరిట్‌తో తెలుగుదేశం ఇచ్చినట్టుగా అమలు చేయడం మాత్రం సాధ్యం కాదు. ఉన్న ఫైనాన్స్ రీత్యా అని మాత్రం నేను అనుకోగలను. ఓకే. 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 సరే కంక్లూడ్ చేస్తూ చివరగా ఈ డ్రగ్స్‌కి సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు అంటే చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ డ్రగ్స్‌కి సంబంధించిన వ్యవహారాలు, ఈ అత్యాచారాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అయితే ఇటీవల అంటే నిన్న ఒక సింగర్ మంగ్లీకి సంబంధించి ఆమె డ్రగ్స్ దాంట్లో పట్టుబడింది. ఒక పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉంది. గతంలో ఆమె ఒక పార్టీకి అనుగుణంగా పాటలు పాడింది. ఒక పార్టీకి సంబంధించి ప్రచారం చేసింది. ఇలాంటి చర్చలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా మళ్ళీ రాజకీయంగా పార్టీలకు సంబంధించి ఆపాదించేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఒకటి తప్పుగా అన్నా భావించాలి. ఎందుకంటే ఖచ్చితంగా డ్రగ్స్ అనేది ఎవరు దాన్ని ఎంకరేజ్ చేసేది కాదు. ఖచ్చితంగా దాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అంశం. కానీ దీన్ని రాజకీయంగా ఎందుకు మళ్ళీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది? ఇక్కడ దీంట్లో 3 అంశాలున్నాయి. హ్మ్. ఒకటి సింగర్ మంగ్లీ చాలా డౌన్ రేట్‌లో ఎదిగిన వ్యక్తి. హ్మ్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో హ్మ్. చాలా ఉన్నత శిఖరాలు ఎదిగింది. ఒక రకంగా చాలా మందికి ఈ మంగ్లీ స్ఫూర్తిదాయకం. హ్మ్. అట్లాంటి మంగ్లీ ఈ రోజు వివాదాల్లో ఇరుక్కోవడం దురదృష్టకరం. హ్మ్. 2 ఈ మొత్తం వ్యవహారంలో సెలబ్రిటీసు లేదా జర్నలిస్టులు మనలాంటి వాళ్ళు లేదా రాజకీయ నాయకులు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు అందరికీ రోల్ మోడల్‌లా ఉండాలి. హ్మ్. ఆదర్శంలా ఉండాలి. ఇన్‌స్పిరేషన్ ఇచ్చేట్టుగా ఉండాలి. హ్మ్. అవి లేకపోయినా బ్యాడ్‌కి మాత్రం సిగ్నల్‌గా ఉండవు. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ గాని, వైట్ కాలర్ ప్రజలు గాని ఈ బర్త్‌డేల పేరుతో, ఫంక్షన్స్ పేరుతో, పబ్ కల్చర్ పేరుతో తప్పుదోవ పడుతున్నారు. హ్మ్. దాని ఫలితంగా చాలా తీవ్రంగా కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తోంది. హ్మ్. నిన్న మంగ్లీ బర్త్‌డే, ఆ బర్త్‌డే సందర్భంగా ఒక పార్టీ ఇచ్చినట్టారు. అంతవరకు మనకేం అభ్యంతరం లేదు. అదొక ఎంజాయ్ వాళ్ళు చేస్తారు. హ్మ్. కానీ అక్కడ డ్రగ్స్ కూడా దొరికినాయని, హ్మ్. లేదా విదేశీ మద్యం ఏదో సంథింగ్ జరిగినాయని హ్మ్. మీడియాలో వస్తుంది. సీజ్ కూడా చేసినట్టున్నారు. హ్మ్. ఆ సీజ్ చేసిన దాంట్లో నిజంగా వాడారా? లేదా లేదా అక్కడ కొంతమంది మీద టెస్టుల్లో బయటకొస్తాయి. హ్మ్. నిజంగా వాడుంటే మాత్రం ఎలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు ఆ విషయంలో ఎఫెక్టివ్‌గా ఉంటారు. అంతవరకు ఒక సెలబ్రిటీ ఉన్న మంగ్లీని డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం కూడా అంత మంచిది కాదు. హ్మ్. కానీ ఇట్లాంటి విషయాల్లో సెలబ్రిటీస్ మరింత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. జాగ్రత్తగా ఉండాలంటే ఎవరికి తెలియకుండా చేసుకోమని కాదు. హ్మ్. ఒక మోడల్‌గా ఉండాలి. ఈరోజు అవును. ఎవరో సాధారణ వ్యక్తి అక్కడ తాగి ఇట్లాంటివి చేస్తే పట్టించుకోరు. హ్మ్. కానీ ఒక సెలబ్రిటీ అనేసరికి వాళ్ళు ఇట్లా తీసుకున్నారంటే మేమెందుకు తీసుకోకూడదు అనుకోరు కదా సమాజం. ఆ ఇంపాక్ట్ ఉంటది కూడా కదా! మోడల్ హ్మ్. ఉంటుంది కదా! హ్మ్. కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు రోల్ మోడల్‌గా ఉండాలి. హ్మ్. మంచి విలువలకు. అంతే తప్ప చెడుకు రోల్ మోడల్‌గా ఉండకూడదు. కానీ ఓకే. ఇప్పటికిప్పుడు మనం మంగ్లీ లేదా అక్కడ నిర్వాహకులు ఈ తప్పు చేశారని నిర్ధారించలేం. పోలీసులు ఏం చేస్తారో చూద్దాం. హ్మ్. బట్ ఈ సెలబ్రిటీస్‌లో ఇట్లాంటివి వస్తున్న ధోరణులు మాత్రం సెలబ్రిటీలు సీరియస్‌గా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్. మూడో పాయింట్ నేను చూశాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నోళ్ళందరూ ఎటు జైలుకి పోతున్నారు ఇట్టాంటి అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆమె దూరం అయింది. హ్మ్. ఎన్నికల తర్వాత. హ్మ్. ఆమె బహిరంగ ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసింది. తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తా ఉంటే, హ్మ్. నేనేం అట్లాంటి కాదు అనేసి చివరకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను దూరం అని చెప్పడం కోసం చాలా ప్రయత్నం చేసింది ఆమె. డైరెక్ట్‌గా హ్మ్. మాట్లాడట్లేదు గానీ, చంద్రబాబు గారి పట్ల అభిమానాన్ని ప్రకటిస్తూ, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి పట్ల, చిరంజీవి గారి దగ్గరికెళ్ళి బర్త్‌డే విషెస్‌లు, షోలు ఇవి అవును. చేసుకుంటూ వచ్చి, అవును. హ్మ్. నేను వీలైనంత వరకు జగన్ గారు కాదు అని చెప్పడం కోసం ప్రయత్నిస్తా ఉన్నాను. హ్మ్. కానీ జగన్ గారి నుంచి దూరం అయిపోయినా కూడా, ఇంకా జగన్‌కి కారణం, జగన్ మనిషి, గతంలో ఎప్పుడో జగన్ పాట పాడితే ఆఫ్టర్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఆమె నేను జగన్ మనిషి కాదని చెప్పడం కోసం ఇండైరెక్ట్ గా ప్రయత్నం చేస్తా ఉంది. హ్మ్. ఆమె జగన్ దూరం అవుతా ఉంటే మీరు దగ్గర చేర్చా ఫీల్ అవుతుంది. హ్మ్. కాబట్టి ఇది ప్రతి దాంట్లో సంబంధం లేని జగన్ గారిని ఇంటర్ప్రిట్ చేయడం ఒక ఆనందం అది. హ్మ్. అది చెల్లదు, అది మంచిది కూడా కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో తేల్చాలి. మంగ్లీ ఈ విషయం తప్పు చేయకుండానే బయటపడితే మంచిది, తప్పు చేయకుండా ఉంటే మంచిది అనుకుంటాం. ఎందుకంటే హ్మ్. చాలా మందికి ఆ అమ్మాయి రోల్ మోడల్. హ్మ్. బట్ ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం ఇట్లాంటి ఘటనలు మాత్రం ఆందోళన అయితే కలిగిస్తున్నాయి.